మృతులను మౌన స్థితిలోనికి పోవువారును యెహోవాను స్తుతింపరు. మరి ఈ సమయంలో మృతులను మౌన స్థితిలోనికి పోయేవారును దేవుని స్తుతించే అవకాశం లేదట. ఎందుకంటే బొజ్జమ్మ గారిని అన్నట్టు ఈ సమయంలో మరి సజీవంగా ఉన్నారు, జీవంతో ఉన్నారు. అయితే దేవుని స్తుతించే అవకాశం ఈ బిడ్డకి ఉంది నిన్నటి ఈ సమయంలో. అయితే ఈ సమయంలో ఏమీ లేదు, దేవుని స్తుతించుకునే అవకాశం లేదు. అందుకనే కీర్తనకారుడి మాట రాయించి ఉంచాడు. ఏమిటంటే మృతులను మౌన స్థితిలోనికి పోవువారును యెహోవాను స్తుతించరంట. ఈ సమయంలో నిద్రించి ఉన్నది, ఈమెకి దేవుని స్తుతించే అవకాశం లేదు. అదే రీతిగా జీవం ఉండి కూడా మౌన స్థితిలోకి పోయేవారు కొంతమంది ఉంటారు. జీవం ఉన్నది కానీ దేవుని స్తుతించే అవకాశం లేదు వారికి. ఎందుకని వారి లోకం అనే ఎరగరు, మౌన స్థితిలోనికి పోయారు. అందుని బట్టి మృతులను మౌన స్థితిలోనికి పోవువారును దేవుని స్తుతించే అవకాశం లేదంట. స్తుతించేదాము, స్తుతించే అవకాశం జీవంతో ఉన్నాం కాబట్టి మనకున్న అవకాశం ఏరయ్యింది కాబట్టి ఆమెకి ఈ అవకాశం లేదు దేవుని స్తుతించే అవకాశం. దేవుడు మనకి ఆయనని స్తుతించే అవకాశం ఇచ్చాడని మనం సజీవంగా ఉన్నాం. దేవుని సన్నిధిలో మనం నిరీక్షణ కలిగి ఉండాలని చెప్పి ఏమైతే ఇది మొదలుకొని కాలం ఉంది కాబట్టి నేను ఏమైనా చేయగలను కాబట్టి నేను చేస్తాను అనేటువంటి పరిస్థితిలో తిరుగులాడుతూ
తెలియపరుస్తూ ఉంది. అనగా వెనకట దేవుడు మొదటి మానవం చేసినప్పుడు మట్టిలోంచి చేశాడని తెలియపరుస్తూ ఉంది. మట్టిలో వచ్చిన మనము మరిలో ఎంతకాలం ఈ లోకంలో జీవించినా కానీ మరలా మట్టిలోకే వెళ్ళిపోవాలి.